తద్వారా ఉద్యోగాలన్నీ కనుక రేపు పొద్దున ఈ గ్రౌండ్ అయ్యి పనులు మొదలు పెడితే దగ్గర 7 లక్షల మంది పైగా సీఎం చంద్రబాబు గారు అభివృద్ధి గురించి ఆలోచించాలా, ఒక ఎమ్మెల్యేస్ ప్రవర్తన గురించి ఆలోచించాలా, లేకపోతే సంక్షేమాలకు సంబంధించి ఆలోచించాలి? ఏ విధంగా వాళ్ళు అసలు స్టెప్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అమరావతి గురించి ఫేక్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అదే చెప్పబోతున్నా పవన్ గారు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చేసి 14 నెలల 9 రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వం. ఈ 14 నెలల 9 రోజుల్లో నిన్న బిఆర్ నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యలు మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? ఈ సాక్షి దినపత్రిక మీద కావచ్చు, అవాకులు చెవాకులు ఇష్టారీతిగా మాట్లాడేవాళ్ళు. ఈ రోజు ఒక్కసారి బిఆర్ నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని ఈ శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక్కసారి కళ్ళు తెరుచుకోవాలని చెప్పేసి నేను భావిస్తున్నా. ఆయన ఈ రోజు సాక్షి దినపత్రిక మీద, ప్రసార మాధ్యమం మీద బరువు నష్టం దావా వేశారు, 10 కోట్ల రూపాయలు వేశాడు. సమాధానం చెప్పాలంటున్నాడు. భువన కరుణాకర్ రెడ్డి మీద చెప్పాలంటున్నాడు. ఆయన ఈ విధంగా తీవ్రంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక ఆధ్యాత్మిక సంస్థకి ఆయన చైర్మన్ అయ్యి ఉండి ఆయన ఈ విధంగా స్పందించినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి అకృత్యాలకి, వాళ్ళు చేసినటువంటి దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి ఈ రోజు కళ్ళ ముందు కనపడుతున్న ఆధారాలు ఉన్న తర్వాత కొన్ని అంశాలు బయటకు తీసుకొచ్చారు. నేను కాదని అంటలేదు. మద్యం కుంభకోణం కావచ్చు, క్వార్జీ కుంభకోణం కావచ్చు, అవన్నీ బయటకు తీసుకొచ్చారు, కారాగారంలో పెట్టారు, న్యాయస్థానం విచారిస్తుంది, కొంతమందిని బయటకు వదిలారు. అంతవరకు మీరు చేస్తున్నది మంచి పనే. మిగిలిన కార్యక్రమాల్లో భయం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది వాళ్ళకి? ఈ సాక్షి దినపత్రిక కావచ్చు, ప్రసార మాధ్యమం కావచ్చు, ఎంప్లాయీస్ యొక్క అభ్యర్థన మేరకు న్యాయస్థానం దయదలిస్తే నడుస్తున్నటువంటి సంస్థ. మరి వాళ్ళు విచ్చలవిడిగా ఇష్టారీతిగా రోజుకొక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ రోజుకొక విధంగా మాట్లాడుతూ ఉంటే బిఆర్ నాయుడు గారు ముందుకెళ్లారు. మిగిలిన మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు? ఎన్నిసార్లు రాశారు? నిన్న అమరావతి 11వ తారీఖు నేను అక్కడే ఉండా, 14వ తారీఖు నేను అక్కడే ఉండా, అమరావతిలోనే ఉండా, రాజధానిలోనే ఉండా, కానీ ఎక్కడ నీరు కనపడలేదు ఆ గోతుల్లో తప్ప. దాని గురించి ఎక్కడో మాగాణి ప్రాంతంలో వస్తున్నటువంటి వరదలు దృష్టిలో పెట్టుకొని మాగాణి ప్రాంతంలో ఉన్నటువంటి నీరు తీసుకొచ్చేసి సంపూర్ణంగా మెట్ట ప్రాంతం అయినటువంటి అమరావతి రాజధానిని వాళ్ళు చిత్రీకరిస్తా ఉన్నారు. దాని మీద ఏ విధంగా చర్యలు తీసుకున్నారు? మీరు హెచ్చరికలు చేస్తే ఉపయోగం ఏంటి? ఇది కదా ఈ రోజు ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి అసంతృప్తి. నిస్సందేహంగా చెబుతున్నాను, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి, కార్యకర్తలకి విపరీతమైనటువంటి కోపం ఉంది. దీన్ని సరిదిద్దుకోకపోతే అది దావానంలా మారుతుంది. ఆ దావానంలా మారితే దాంట్లో పార్టీ నష్టపోతే, ఇందాక నేను చెప్పినట్లు 1989 నుంచి 94, 2004 నుంచి 2014, 2019 నుంచి 2024 ఆంధ్ర రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం. తిరిగి అలాంటి ఏదైనా జరిగితే నిస్సందేహంగా అది ఆ బాధ్యత కూటమి పెద్దలే తీసుకోవాలా.